అందరికీ నమస్తే అండి. అప్పుడే మా తెలంగాణ మేధావులు నిద్రలేచారండి. అప్పుడే మొదలుపెట్టారు. 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చేస్తాడండి. ఇంక మామూలుగా ఉండదు. ప్రభుత్వం పైనట వ్యతిరేకత పెరిగిందంట. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం కలిగింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళినా సరే భారీగా జనం తరలొచ్చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. తరలి రావట్లేదు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా పర్యటనకు వెళ్ళినప్పుడు జనాన్ని తరలిస్తున్నారు. ఎక్కడి నుంచి? చుట్టుపక్కల ప్రాంతాల నుంచి. ఉదాహరణకి మన దేవరపల్లి పర్యటనే తీసుకోండి. దేవరపల్లి పర్యటన అయితే రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, రావులపాలెం నుంచి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొన్ని 10, 20 కిలోమీటర్లు కాదండి. 60, 70, 80 కిలోమీటర్ల దూర ప్రాంతాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనాన్ని తీసుకొచ్చారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తే జన సంద్రోహం, జన సముద్రం, విపరీతంగా జనం వచ్చేస్తున్నారండి. మాస్ లీడర్ అండి. జనాదరణ పొందిన నాయకుడు అని చెప్పేసి అని ప్రొజెక్ట్ చేయడానికి. ఇది ఇప్పటి నుంచి జరిగేది కాదే. 2014 నుంచి 2019 వరకు ఇదే స్ట్రాటజీ. 2019 నుంచి 2024 వరకు సేమ్ స్ట్రాటజీ. ఏదైనా సంక్షేమ పథకం పేరుతో ఒక కార్యక్రమం పెట్టుకోవాలి. ఉదాహరణకి అమ్మ ఒడి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, లేదంటే ఇంకోటనో బటన్ నొక్కే కార్యక్రమాలు పెట్టుకోవాలి. ఆ బటన్ నొక్కే కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేరే జిల్లాల నుంచి కూడా బస్సులు పెట్టి ఆ సభలకు తరలించడం. అగో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్తే విపరీతమైన జనం వచ్చేస్తున్నారండి. ఈసారికి 175కి 175, 175కి 175 కూడా మేమే గెలుస్తామని చెప్పేసి 2024 ఎన్నికల ముందు కూడా చెప్పుకొచ్చారు. ఇవాళ కూడా సేమ్ స్ట్రాటజీ. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ విపరీతమైన జనాన్ని తరలించాడు. ఇదిగోండి మాకు ఇంతమంది జనం వచ్చేస్తున్నారు చూడండి. ఈసారి పక్కా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు. కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిపోయింది. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు. ఏ అంశంలో వ్యతిరేకత పెరిగిందో ఒక క్లారిటీగా చెప్తే బాగుంటుంది. రోడ్లు వేస్తున్నారు, రాజధాని పనులు జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఇక ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత ఏంటి? కొన్ని ఈ 2 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఏంటి? ప్రభుత్వం పైన ఏ అంశాలపైన పోరాటం చేశారు? ఇప్పుడు ఉదాహరణ చెప్తా. పోరాటాలు చేయకపోగా ప్రభుత్వం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుందనుకోండి, దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారు. ఇప్పుడు మెగా డిఎస్సి ఉందండి. 16,000 మంది 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. దానిపైన ఏమని ఎత్తుకున్నారు? అబ్బబ్బే లేదండి ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, పేపర్ లీకేజ్ అని ఒకడు, లేదంటే ఆ స్పోర్ట్స్ కోటాలో ఏదో జరిగిందని ఒకడు, డబ్బులు తీసుకున్నారు ఒకడు, రకరకాల ప్రచారాలన్నీ చేసుకుంటూ వచ్చారు. నిన్న ఈ డిఎస్సి అభ్యర్థులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న కర్నూలులోని ఒక నిరసన కార్యక్రమం తెలియజేశారు. వాళ్ళు అన్ని క్లియర్‌గా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే నిరసన కార్యక్రమం తెలియజేశారో అప్పటి నుంచి డిఎస్సి పైన మాట్లాడడం వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు ఆపేశారు. నిన్నేదో ప్రొటెస్ట్ చేశారు. రిలే నిరాహార దీక్షలు అన్నారు. ఇంకోటన్నారు. మరి ఆ 16,000 మంది అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలా వద్దా? అది పక్కన పెట్టేసాను పోనీ. ఇప్పుడు అమరావతి పైన కూడా విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎక్కడికక్కడ విషం కక్కుకుంటా పోతే మరి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఏంటో కూడా తెలియజేయాలి కదా! పోనీ జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటం ఏంటో కూడా తెలియజేయాలి కదా! అవి వదిలేశారు. పోనీ గత 5 ఏళ్లలో ఏమైనా మంచి పనులు చేశారా? అందరిని రోడ్డున పడేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పరిపాలన ఎప్పుడు సామాన్య ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ముట్టుకున్నదే సామాన్య ప్రజలు. ఇసుక విషయంలో. ఇసుక పైన ఎంతమంది ఆధారపడతారనేది అందరికీ తెలిసిందే. అన్ని వ్యవస్థలో భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి, అటు మోటార్ ఫీల్డ్‌లో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి, ఇలా చాలా రంగాల్లో కేవలం ఇసుక మీదే ఆధారపడి బతుకుతారు చాలామంది వ్యక్తులు. మెజారిటీ. మనోడు అధికారంలోకి రాగానే నేను ఇసుక బంధు, ఇసుకను ప్రభుత్వమే అమ్మేద్దింకా. మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి. ఒక ట్రాక్టర్ ఇసుక దొరకడానికి వారం రోజులు పైనే పట్టేది అప్పట్లో. అది కూడా అధిక ధరకే. నాకు ఇసుక మీద మంచి క్లారిటీ ఉంది. ఎందుకంటే నాకు బాగా తెలుసు. మేము తిరిగిన వ్యక్తులమే. మేము తోలిన వ్యక్తులమే. నాకు 2014 నుంచి 2019 వరకు ఇసుకలో ఏ పాలసీలు తీసుకొచ్చారు, ఏమేమి మార్పులు చేశారు అన్నదే తెలుసు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీల గురించి కూడా క్లారిటీగా తెలుసు. ఆ రోజు తెలుసు, ఈ రోజు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో రేట్లు విపరీతంగా పెరిగినాయి.
ఇసుక. ఒక 10 టైర్ బండి ఇసుక ఏపించుకోవాలంటే తక్కువ లెక్కతో ఒక 25,000, 30,000 రేట్ ఉండేది. కొనలేని పరిస్థితి. బ్లాక్‌లో కొందామన్నా గాని రేట్లు ఆకాశాన్ని అంటేసేయి. ఇసుక దొరకకుండా చేశారు. గత 5 ఏళ్ళు భవన నిర్మాణ కార్మికులు విపరీతంగా ఇబ్బంది పడ్డారు. మేము అప్పుడే చెప్పాం. ఇసుక పాలసీని మార్చినప్పుడే చెప్పాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పాలసీ 2019, 2014, 19 మధ్యలో ఈ ఆన్‌లైన్ విధానం ఏదైతే ఉందో అది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొచ్చారు. డీడీలు తీసుకుపోవాలి. ఈ సేవా కేంద్రాల్లోకెళ్ళి మేము డీడీలు తీసుకునేవాళ్ళమి. ఎవరైతే ఇసుక కావాలని చెప్పేసని అనుకుంటున్నారో, ఆ వ్యక్తి ఆధార్ కార్డ్ ద్వారాగా ఒక డీడీ తీసుకొని, ఆ డీడీ పట్టుకొనెళ్ళి ఇసుక ర్యాంపుల్లో లోడ్ ఎత్తుకునేవాళ్ళమి. ఆ తర్వాత పాలసీలు మాని ఉచిత ఇసుక అప్పుడే మొదలుపెట్టారు. ఎళ్ళడం లోడింగ్‌కి మాత్రమే కట్టేవాళ్ళమి. యూనిట్‌కి రూ. 700 ఎంతో ఉండేది లోడు. ఆ లోడింగ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నింపేటోళ్ళు. మోసేవాళ్ళు. ఎందుకంటే నదుల్లోని ఈ జేసీబీలు, ఈ మిషన్‌లు అనుమతి లేదప్పుడు. కేంద్రం ఈ ఫైన్ వేసిందప్పుడు. దానికి సంబంధించి మిషన్‌లన్నీ కూడా నిషేధం కాబట్టి మనుషులే లోడింగు. ఆ ర్యాంపుల దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి పని చేసేవారు. లోడింగ్‌కి మాత్రమే డబ్బులు కట్టేవాళ్ళు. ఇసుక ఉచితం. ట్రాక్టర్ కిరాయి కామనే. ఇప్పుడు ఉదాహరణకి ఒక యూనిట్ ఉందనుకోండి. ఆ యూనిట్‌కి సంబంధించి లోడింగ్‌కి డబ్బులైతే ఎంత అవుతాయో ఆ డబ్బులు ఇత్తారు. ట్రాక్టర్ కిరాయి ఉంటది. ఆ కిరాయి దూరాన్ని బట్టి ఉంటది. అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా కమర్షియల్ చేసేసాడు దాన్ని. ఇసుకని ఎందుకు ఉచితంగా ఇవ్వాలి? ఇసుక వల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పేసని ఇసుకలో కూడా తినడం మొదలుపెట్టాడు. తీరా చూస్తే ఏమైంది? ఎంతమంది మోటార్ ఫీల్డ్‌లో అయితే ముఖ్యంగా ఎంతమంది నాశనం అయిపోయారో నాకు తెలుసు బాగా. ట్రాక్టర్లు కొన్నవాళ్ళు, ఫైనాన్స్‌ల మీద లారీలు కొన్నవాళ్ళు సర్వనాశనం అయిపోయారు. దాని గురించి ఇలా ఎవ్వరు మాట్లాడట్లా. ఇంక మళ్ళా ఇంకొక పాలసీ తీసుకొచ్చాడు. ప్రభుత్వమే మద్యం అమ్మడం అనేది. అది అతిపెద్ద మైనస్. అమ్మితే అమ్మాడు బానే ఉంది. మద్యం అమ్మాడు, ప్రభుత్వం అమ్మింది. చాలా ప్రభుత్వాలు తమిళనాడు ప్రభుత్వం కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలే. ఏం చేశాడు? ఊరు పేరు లేని బ్రాండ్‌లన్నీ తీసుకొచ్చాడు. పోనీ తీసుకొచ్చాడే అనుకుందాం. రేట్లు చూస్తేనేమో ఆకాశాన్ని అంటించేసాడు. రూ. 100 ఉన్నదాన్ని 300కి అమ్మేవాడండి. అది అతిపెద్ద మైనస్. లేదండి మందు అతిపెద్ద మైనస్ అని ఎలా మాట్లాడతారంటే ఖచ్చితంగా మైనసే. ఈ రోజులు రేపు అలవాటు లేనోడు ఎవడున్నాడో అందరికీ అలవాటు ఉంది. పని చేసేవాడికి ఖచ్చితంగా కూలి పని చేసేవాడు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఖచ్చితంగా లేదంటే అలవాటు లేకుంటే ఎవడికి ఉండదు. అలవాటు అందరికీ ఉంది. పోనీ నువ్వేమన్నా పూర్తిగా ఎత్తేస్తే సంతోషం. మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు. పూర్తిగా చేసాడా? చేస్తే బ్రహ్మాండంగా ఉంది. చేయలేదు. అది చేయకుండా తుతూ మంత్రంగా ఏదో కార్యక్రమం చేసుకుంటే వెళ్ళిపోయాడు. ఇక ఉపాధి, నిరుద్యోగ యువత. పోనీ రాష్ట్రానికి ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చి ఏమైనా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఏమైనా ఉపాధి కల్పించే ప్రయత్నం ఏమైనా చేసాడంటే అది చేయలేదు. అవి కూడా చేయలేదు. ఉన్న పరిశ్రమలే తరివేసే ప్రయత్నం చేశాడు. పోనీ ఏమన్నా 3 రాజధానులు అన్నాడు. పోనీ ఆ విధంగా అయినా ప్రాంతాల వారీగా ఏమైనా డెవలప్‌మెంట్ చేసి అభివృద్ధి చేసాడంటే అది చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలంటే గత 5 ఏళ్ళు తను చేసిన మంచి చెప్పుకోవాలి. లేదా ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా సరే ప్రజలకి వ్యతిరేకంగా కావచ్చు, లేదంటే ప్రజలు నష్టపోయే విధంగా ఏవైనా నిర్ణయాలు తీసుకున్నా వాటి మీదన్నా పోరాటాలు చేయాలి. ఈ 2 చేయట్లేదు కదా వాళ్ళు. చేత్తన్నారా? జగన్మోహన్ రెడ్డి ఈ 2 ఏళ్ల కాలంలో పర్యటన తీసుకోండి. నిన్న దేవరపల్లి సంఘటన ఒకటి. ఇది రైతులకు సంబంధించింది. పొగాకు రైతులకు సంబంధించి ఇదొకటి. ఇంకొక 2, 3 ఉంటాయి. ఇంత మహా అయితే ఇంకొక 2, 3 ఉంటాయి. ఇప్పుడు అది మామిడి పళ్ళ రైతుల గురించి ఒక కార్యక్రమం చేశాడు. ఆ తర్వాత ఇదొకటి. ఇలాంటి ఒక 4, 5 యేసుకొని పోనీ. ఈ 2 ఏళ్ల కాలంలో ఒక 4, 5 పర్యటనలు చేశాడు. అంటే మొత్తానికి కాదు నేను చెప్పేది. కేవలం రైతుల గురించి. మరి మిగిలిన పర్యటనలన్నీ దేని గురించి చేశాడండి? ఎవరైతే చనిపోయినా ప్రమాదవశాత్తు కావచ్చు, లేదంటే గొడవల్లో కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, ఎవరైనా చనిపోతే అక్కడికెళ్ళి శవ రాజకీయాలు చేసుకుంటూ ఆ చనిపోయిన వ్యక్తులు ఆ చావులను కూడా రాజకీయంగా చేసేసి రాజకీయ లబ్ధి కోసం అక్కడికెళ్ళి జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం. మనం చూస్తున్నాం కదా! అవి అయినా సరే జగన్మోహన్ రెడ్డికి జనం వచ్చేస్తున్నారండి. వస్తున్నారు, రావట్లేదంటే అట్లా తీసుకొస్తున్నారు. వాళ్ళు రావడం కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు. మరి దీనిపైన తెలంగాణ మేధావులకి అంత ఇంట్రెస్ట్ ఏంటయ్యా అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండడమే కావాలి. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడనుకోండి, చక్కగా డబ్బులొస్తాయి. ఉన్నా లేకున్నా డబ్బులొస్తాయనుకోండి ఆళ్ళకి. నెల కామన్‌గా ఎళ్ళేయి అవన్నీని. తర్వాత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదు.
ఆళ్ళకి మన రాష్ట్రం బాగుపడకపోవడమే ఈ తెలంగాణ మేధావులకి కావాల్సింది. నేనెలా చెప్తున్నానంటే, వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే మనకు అర్థమైపోద్ది. గతంలో తెలంగాణ నాయకులు ఏమని మాట్లాడారు? అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మన రాష్ట్రానికి మేలు జరుగుద్దయ్యా. పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్‌కెళ్ళకుండా మన రాష్ట్రానికొత్తాయి. మనం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలనే కోరుకోవాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికొచ్చారనుకోండి, మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్‌కి తరలించుకుపోతారు. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డికే మద్దతిస్తామని చెప్పేసని అప్పట్లో బీఆర్ఎస్ నాయకులు చాలా మంది మాట్లాడారు. ఈ తెలంగాణ మేధావుల పందా కూడా అదే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. మన రాష్ట్రం చక్కగా బాగుపడుతుంది. వీళ్ళ ఏడుపంతా కూడా అదొక్కటే. కాబట్టి ఏంటంటే ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు ఎక్కడైనా మానేస్తే బాగుంటుందండి. జనం వచ్చేస్తున్నారండి. మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డిని గాలిలో లేపేసి అదొక రకమైన దీనిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఊహల్లో ఓవర్ కాన్ఫిడెన్స్. ఆయనకి రియాలిటీ అర్థం అవ్వట్లేదు. మీరు చెప్పట్లేదు. మీ భజన ఎక్కువైపోయింది మధ్యలో. కాకపోతే ఏంటంటే 2029 కాదు కదా! జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన విధానాలు మార్చుకోకపోతే 2034లో కూడా అధికారంలోకి రాడు.